హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీకెండ్ రెసిపీతో వచ్చానండి. అబ్బా, చెప్తుంటే నోరు ఊరిపోతున్నది. యమ్మీ యమ్మీ స్నాక్ ఐటమ్ అదేనండి, మన క్యాప్సికమ్ మంచూరియా. ఇది వెరీ వెరీ డెడ్ ఈజీ ప్రాసెస్. అసలు మంచూరియా చాలా టఫ్ ప్రాసెస్, ఎంతో టైం టేకన్ అనుకుంటాం. కానీ నేను చెప్పే ఈ మంచూరియా, ఈ క్యాప్సికమ్ మంచూరియా అనేది డెడ్ ఈజీ ప్రాసెస్. ఎవరికైనా వంట రాని వాళ్ళకి కూడా చాలా సులువుగా చేసేసుకోవచ్చండి. సో అలాంటి క్యాప్సికమ్ మంచూరియా ఎలా చేయాలో నాతో పాటు చూసిద్దరు వచ్చేసేయండి. ఈ క్యాప్సికమ్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి. బేసికల్గా క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, తగినంత ఉప్పు, తగినంత కారం, మైదా పిండి, అండ్ అది మంచూరియా బాల్స్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత ఆయిల్, అండ్ మనం వెట్ మంచూరియా చేసుకుంటున్నాం కాబట్టి లైట్గా సాసులు అండి. అదే సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టమాటా కెచప్, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. సో ముందుగా మనం ఇవన్నీ తరుక్కునే లోపల మంచూరియా ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని వేయించుకోవాలండి, అంటే మరిగించుకోవాలి. ఇది మరిగే లోపల మనం మిగతావంతా ప్రాసెస్ రెడీ చేసేసుకున్నాం అనుకోండి, టైం మనకి కలిసి వస్తుంది అనమాట. సో నేను ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడెక్కించుకుంటున్నాను. అది వేడెక్కే లోపల క్యాప్సికమ్ చిన్న ముక్కలు చేసుకోండి. అలాగే క్యారెట్ తురుముకుంటే బాగుంటుందండి. అండ్ ఆనియన్ కూడా చిన్నగా చాప్ చేసుకోవాలి. అండ్ వెల్లుల్లి కూడా మనకి మంచూరియా వాటిలో ఎలా ఉంటాయండి, చిన్న చిన్న చాపింగ్. ఇదే టైం టేకెన్ ప్రాసెస్ అండి, రెస్ట్ అంతా ఈజియెస్ట్ ప్రాసెస్. సో చూసారు కదండి, నూనె ఇంకా కొంచెం కాగుతున్నది, ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి. ఈ లోపల మనం క్యాప్సికమ్ అయితే చిన్న ముక్కలు చేసేసుకున్నాను, ఆనియన్ చాప్ చేసేసుకున్నాను, క్యారెట్ కూడా తురిమేసుకున్నానండి. అలాగే మనం వెట్ మంచూరియా చేయడానికి కావాల్సిన ఆనియన్ని చిన్న చాపింగ్, వెల్లుల్లిపాయలను కూడా చిన్న చాపింగ్ చేసుకున్నాం. కాకపోతే ఇది అందాకలో 1 నిమిషం పక్కన పెట్టుకుందాం. సో అది పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోగా ఫస్ట్ ప్రాసెస్, ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి ఈ క్యాప్సికమ్, క్యారెట్ అండ్ ఆనియన్ ఇందులో వేసేసుకొని శుభ్రంగా పిసుక్కుంటూ బాగా కలపాలండి. చూసారు కదా, మూడు ఒక దాంట్లోకి వేసాను. ఇంకా మీకు ఎంత సత్తు ఉంటే అంత సత్తుతోటి ఈ ఉల్లిపాయల్లోని ఆ వాటరీని, అలాగే క్యాప్సికమ్, క్యారెట్ అన్నీ కలిపి మరీ పేస్ట్లా కాకపోయినా మీకు ఎంతవరకు ఓపిక ఉంటే అంతవరకు ఇట్లా బాగా నలుపుకోవాలండి. అప్పుడే మీకు మంచి టేస్ట్ వస్తుందండి. అందుకని శుభ్రంగా కలుపుకోండి. ఇలాగా చూసారుగా, బాగా నలుపుకున్న తర్వాత ఇది ఒక పక్కన పెట్టుకోవాలండి. మనం స్టార్టింగే మైదా పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకున్నాం కదండి, అందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఈ మంచూరియాకి కావాల్సిన సాల్ట్ అంతా ఇదే స్టేజ్లో వేసేసుకొని, అండ్ నెక్స్ట్ కారం అండి. కారం కూడా మనం ఇదే దీనికి సరిపడా, అంటే మనకు అంచనా తెలిసిపోతుంది కదండి ఎంత కారం వేయాలో, అంతా వేసేసుకొని మొత్తం, అంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అంతా మైదా పిండికి పట్టేటట్టు శుభ్రంగా కలుపుకోవాలండి. సో దట్ ఎక్కడ మనకి ఉప్పు గడ్డలు కానీ, ఒకవేళ గల్లుప్పు వేసినా కూడా బాగా నలిపి వేసుకోవడం, లేకపోతే బాగా కరిగేదాకా అట్లా కలుపుకోవాలి. సాల్ట్ అయితే ప్రాబ్లమే లేదు. ఈ స్టేజ్లో మనం ఆ పక్కన చూసారు ఇందాకలు బాగా కలిపి ఉంచుకున్నాం కదండి, క్యారెట్, క్యాప్సికమ్ అండ్ ఉల్లిపాయలు. సో ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి శుభ్రంగా, ఎక్కడ ఈ స్టేజ్లో ప్రజెంట్ నీళ్ళు అయితే తగిలించొద్దు. మనం ఉల్లిపాయకి, క్యారెట్కి, క్యాప్సికమ్కి ఉన్న ఆ వాటరీ కంటెంట్ తోటే ముందు పిండిని అంతటిని సత్తుపూర్వ కలుపుకోవాలండి. చూసారు కదా, ఎక్కడ నేను వాటర్ తగలనివ్వకుండానే కలిపితే, చాలా ఓపికగా కలపాలండి. కలిపితే అలాగయింది. కాకపోతే బాల్స్ అవడానికి ఇది సరిపోదు కాబట్టి మీకు ఎక్కడైనా అవసరం పడినప్పుడు లైట్గా నీళ్ళు జస్ట్ చిలకరించడం అంటారు కదండి, జస్ట్ అంతే. ఏదో ఒక హాఫ్ స్పూన్ చూసారుగా, మీకు కనబడుతుంది అంతే, అంతకు మించి అవసరం లేదండి. ఆ వాటర్ వేసుకొని మనం మళ్ళా శుభ్రంగా కలుపుకోవాలండి ఆ పిండిని. సో దట్ మనకి ఒక బ్యాటర్ లాగా, మీకు అలా చూసారు కదా, అలా రెడీ అయిపోతుందండి. అలా బ్యాటర్ లాగా రెడీ అయిన తర్వాత మనం వీలైతే చేతికి ఆయిల్ అయినా రాసుకుంటూ, లేకపోతే నార్మల్గానైనా సరే అలా ఉండాలంటే మంచూరియా బాల్స్ లాగా రెడీ చేసేసుకోవాలండి. మనం ఈ ఉండలన్నీ ప్రిపేర్ చేసుకునే లోపల చక్కగా ఆయిల్ కూడా కరెక్ట్
కరెక్ట్గా మనకి కాగిపోతుందండి. ప్లాన్ చేసుకుంటే మనకి ఎక్కడ టైం వేస్ట్ అవ్వదు. సో అలా ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ఎప్పుడైనా ఇలా వేసే ముందు మనం సిమ్ చేసేసుకోవాలండి ముందు ఇనీషియల్గా. సో ఫ్లేమ్ని సిమ్ చేసుకొని మనం మంచూరియా బాల్స్ని అందులో వేసేసుకొని వేసిన వెంటనే మీడియం ఫ్లేమ్లోకి మార్చాలన్నమాట. సో దట్ మనకి ఎక్కడ మాడకుండా ఉంటాయి. అలా మీడియం ఫ్లేమ్లో వేసిన తర్వాత అసలు టచ్ చేయకుండా ఒక హాఫ్ మినిట్ అలా వదిలేస్తే ఆ బాల్స్ దానంతటికి అదే వేగి 1 నిమిషం పైకి తేలుతాయండి. అప్పుడే మనకి సూచకం జస్ట్ కలపాలి అని. సో అలా పైకి తేలిన తర్వాత మనం మన చట్రంతో కానీ లేకపోతే ఇట్లా స్ట్రైనర్స్తో కానీ ఒకసారి బాల్స్ని అంతటిని అట్లా అలా రోల్ చేస్తూ కలిపితేనండి చక్కగా మొత్తం అన్ని సైడ్స్ మనకి బాగా వేగుతాయి అన్నమాట. చూసారు కదండి, మంచి కలర్ అయితే వచ్చింది. సరే మనకి మంచూరియా టెక్స్చర్ మనకి బాగా కనబడుతుందండి. సో ఈ స్టేజ్లో మనం చక్కగా స్ట్రైనర్తో కానీ చట్రంతో కానీ ఆ మంచూరియా బాల్స్ అన్నిటిలో ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. సో దట్ మనకి మొదటి వాయి అయితే అయిపోయింది. చూసారుగా చక్కగా అట్లా తీసేసుకుంటే మనకి అంటే ఇది నేను ఫస్ట్ డ్రై మంచూరియా చేస్తున్నాను అనమాట. వెంటనే రెండో వాయి కూడా కంప్లీట్గా వేసేసుకున్నానండి. వేసేసుకొని మళ్ళీ మనం యాజ్ యూజువల్ మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకోవడమే. సో నేను 2 వాయిలు వేస్తున్నానండి. మొదటి వాయ డ్రై మంచూరియా అంటే క్యాప్సికమ్ డ్రై మంచూరియా కావాల్సిన వాళ్ళు ఈ పద్ధతిలో మనం ఇంకా ప్లేట్లోకి తీసేసుకొని తినేయడమేనండి. యమ్మీగా ఉంటుంది. వేడివేడిగా తింటే సూపర్ అని ఉంటుంది. ఇక వెట్ మంచూరియా చేయాల్సి వచ్చినప్పుడు రెండో వాయి అయితే నేను చేస్తున్నాను కదండి, దాని తాలూకా ప్రాసెస్ కూడా చెప్తాను. అందాక ఇది టేస్ట్ చేయండి ముందు. చూసారు కదండి, రెండో వాయి కూడా చక్కగా మంచి కలర్లోకి మారి వేగాయండి. సో వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి, బాగా వేగిపోయి చక్కగా టిష్యూ పేపర్లో ఉన్న దాంట్లో రెండో వాయి కూడా తీసేసుకున్నాను. నెక్స్ట్ మనం డ్రై మంచూరియాకి కావాల్సిన ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేసేయండి. సో ఆ నెక్స్ట్ ప్రాసెస్ కోసం మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత మనం ఇందాక చాప్ చేసి ఉంచుకున్న ఆనియన్, వెల్లుల్లిపాయి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని లైట్గా కలర్ మారే వరకు వేయించుకోవాలండి. ఫస్ట్ వెల్లుల్లిపాయి, తర్వాత ఆనియన్ సో వేసి ఒక్కసారి కలర్ మారేదాకా లైట్గా వేయించుకోవాలండి. సో ఇలా ఆనియన్, వెల్లుల్లిపాయి చక్కగా వేగిన తర్వాత కొంచెం సోయా సాస్ అండి, తర్వాత కొంచెం చిల్లీ సాస్. సోయా సాస్ 2 స్పూన్స్ అయితే కనుక చిల్లీ సాస్ 1 స్పూన్ సరిపోతుందండి. అలాగే ఫైనల్గా టమాటా కెచప్, ఇది కూడా 1 స్పూన్ సరిపోతుందండి. అంటే 2 సోయా సాస్, 1 చిల్లీ సాస్, 1 టమాటా కెచప్ వేసి మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలంతటికీ ఆ సాస్లన్నీ బాగా పట్టేటట్టు అలా బాగా కలిపిన తర్వాత లైట్గా వాటర్ వేసుకోవాలండి. వేసుకొని ఒక్కసారి ఈ సాస్లన్నీ బాగా కలిపి లైట్గా ఒక హాఫ్ మినిట్ టు 1 మినిట్ ఒక్క వేడెక్కే వరకు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూసారుగా హాఫ్ మినిట్కి లైట్గా జస్ట్ మరిగిందండి. ఇంకా ఆ తర్వాత మనం వేచి ఉంచుకున్న మంచూరియాస్ వేసేసుకోవడమేనండి. వేసుకొని జస్ట్ టాస్ చేస్తే సరిపోతుందండి. జస్ట్ లైట్గా దీంతో టాస్ చేస్తే ఆ సాస్ అవన్నీ సరిపోతుంది అన్నమాట. చూసారుగా మంచూరియా అంతా వేసిన తర్వాత ఇలా టాస్ చేయండి చాలు. దాన్ని బీట్అవుట్ చేసేయక్కర్లేదు, టపా కొట్టియక్కర్లేదు. జస్ట్ ఆ సాస్ అంతా వీటికి కలిసేటట్టు, అంతకుమించి అవసరం లేదండి. ఒక హాఫ్ మినిట్ టు 1 మినిట్ ఇలా టాసింగ్ చేస్తూ ఉంటే మనకి మంచూరియా కూడా మెత్తబడుతుంది. ఆ సాస్ అంతా ఈ మంచూరియాకి బాగా పడుతుందండి. సాస్ కానీ ఆనియన్ కానీ గార్లిక్ ఘాటు కానీ అదంతా దీనికి బాగా పడుతుంది అన్నమాట. చూసారు కదండి, ఆ 3 సాసెస్లోని ఆ వెల్లుల్లిపాయి, ఉల్లిపాయల్లోని ఈ మంచూరియా కొంచెం సేపు మగ్గి మెత్తబడి యమ్మీగా రెడీ అయితే అయిపోయిందండి. అంతేనండి, వెరీ సింపుల్ మంచూరియా రెడీ. ఇందాక డ్రై మంచూరియా చూసారు కదండి, ఇప్పుడు వెట్ మంచూరియా. నా నోరు ఊరిపోతున్నదండి. ఇలాంటి మంచి రెసిపీస్ ఇంకా కావాలంటే నా అల్టిమేట్ ఉషా అనే ఛానల్ చూడండి. ఈరోజు అయితే మా వీకెండ్ మంచిగా ఎండ్ అవుతున్నదండి విత్ ది స్పెషల్ రెసిపీస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.